జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైనా కాకపోయినా అదే రాజనా. అదే నువ్వు రియలైజ్ అయినా కాకపోయినా నీకు రియలైజేషన్ నేను తెప్పిస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. నో మెన్షన్. ఎంతైనా కో సిస్టర్సం కదా, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? కో సిస్టర్? ఐ మీన్ వీఆర్ లైక్ సిస్టర్స్. ఓ ఓకే. డూ యు నో వన్ థింగ్? సిస్టర్స్ కో సిస్టర్స్ అవ్వచ్చు, కో సిస్టర్స్ సిస్టర్లా ఫీల్ అవ్వచ్చు. అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సిస్టర్స్ అండ్ కో సిస్టర్స్. అర్థం కాలేదు కదా? ఒకే రోజు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు. నాన్న బోధ నీకు రేపటి నుంచి చేస్తానులే. వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకు. అసలే సగం పనిచేస్తుంది, తేడా వస్తే పూర్తిగా పోతుంది. హ్యావ్ ఎ నైట్ స్లీప్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. బై ఎనీ ఛాన్స్ దీని డైరీ గనక దొరక్కపోవాలి, దీన్ని అడ్డు పెట్టుకుని అనుకి సవతి పొరు సినిమా చూపించొచ్చు. చూపిస్తా. సిల్వర్ స్క్రీన్ మీదే 70mm సినిమా చూపిస్తా. నాకు తెలుసు నువ్వే నా ఆర్యవని. నా ఆర్యని నేను గుర్తించలేనా? నీ ప్రేమే నన్ను నీ దగ్గరికి నడిపించింది ఆర్య. ఇదిగో ఇలా ప్రేమగా నీ ముందు నిలబడేలా చేసింది. మాట్లాడవేంటార్యా? నేను లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావార్యా? నన్ను, నా జ్ఞాపకాలని పూర్తిగా మర్చిపోయావా? నా స్థానాన్ని వేరొకరికి ఎలా ఇవ్వగలిగావు? నీ మనసులో నాకిప్పుడు స్థానం లేదా ఆర్య? నేను లేకపోయినా నా జ్ఞాపకాలతో బతికేస్తావనుకున్నాను, కానీ నేనసలు జ్ఞాపకానికే రానంత సంతోషంగా బతికేస్తున్నావు కదా. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా ఉండలేను ఆర్య. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు
నిన్ను చేరుకుంటానా అని ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఒంటరితనాన్ని భరించి నిన్ను చేరుకున్నాను. ఇది ఇది విధి హరియా. నిన్ను నాతో కలిపింది ఆ విధే. నిన్ను నాతో కలిపింది ఆ విధే. ఇక మీదట నీకు దూరంగా ఉండలేను ఆర్య. నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. అసలు అలాంటి డైలమా లేకపోతే బ్రోయిన్లా తనని ఇంటికెందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు ఇదంతా ప్రాబ్లమే కాదు. ఒకవేళ తను రాజనందినియే అయితే మన అను పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా నీరజ్? ముఖ్యంగా మామిన్ల భయం కూడా అదే నీరజ్. ఇప్పుడు చెప్పండి. నిజమే. ఏంటో ఉదయాన్నే మేడం గారికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. ముద్దులతో గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. నా మొగుడికి ముద్దులైనా ఇస్తాను, హగ్గలైనా ఇస్తాను, నా ఇష్టం. అలా అయితే నాకు ఇష్టమే. అలాగా? అయితే ఇవాటి నుంచి శ్రీవారి గారికి ముద్దులతో గుడ్ మార్నింగ్, హగ్గులతో గుడ్ నైట్ చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, షెడ్యూల్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అని. అంటే అంటే బ్రోయిలా మీకేమన్నా ఐడియా ఉందా తను ఏ టైప్ ఆఫ్ డిఫరెన్స్ చేస్తుందోనని? ఐ మీన్ రాజనందిని గారి ఫుడ్ టేస్ట్ బ్రోయిల్లాకి బాగా తెలుసుంటుంది కదా, అందుకే నేను అలా అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? దానికి దీనికి సంబంధం ఏంటి? డోంట్ థింక్ అదర్వైజ్ మోమిల్లా. తన అచ్చం రాజనందిని లాగానే ఉంది కదా. చూడ్డానికి తనలాగే రాయల్ ఫీచర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అలవాట్లు కూడా అలాగే రాయల్ గా ఉంటాయి కదా. అందుకే తన ఫుడ్ హ్యాబిట్స్ ఈ అమ్మాయి ఫుడ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవుతాయేమోనని అలా అడిగాను. ఎవరో పరాయి వ్యక్తి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మానసి. తను ఇవాళుండి రేపు వెళ్లిపోయే గెస్ట్ మాత్రమే, అది గుర్తుంచుకో. ఐ నో మోమిన్లా, బట్ నీరజ్ ఆ చట్నీ ఇవ్వు. సార్, మేడం తన గదిలో లేరు సార్. గోపి, బాల్కనీలో గానీ టెర్రస్ మీద గానీ ఉందేమో చూడు. మొత్తం వెతికాను సార్, ఎక్కడా లేరు సార్. పైనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గోపి సార్, ఒకసారి గార్డెన్ లోను సెల్లర్ లోను చెక్ చేయి. అలాగే సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన గెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్లిపోయిందా ఏంటి?
మీరేం టెన్షన్ పడకండి బ్రోహిల్లా, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలేండి. మాన్సీ, తన గురించి దాదా ఎందుకు టెన్షన్ పడతారు? బికాస్ షీజ్ అవర్ గెస్ట్ నీరజ్. ఇక్కడున్నంత వరకు తన రెస్పాన్సిబిలిటీ మనదే కదా. ఎవరికైనా ఆ మాత్రం కన్సర్న్ ఉండడం కామన్. మరెక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావడం లేదు. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. నా ప్రాబ్లం చెప్తుంటే మీరు నాటకం అంటారేంటి? ఆర్య ఎవరో నాకు తెలీదు. నీకు ఆర్య ఎవరో నిజంగా తెలీదా? తెలీదనే కదండి చెప్పేది. అసలు మీరెవరు? ఆర్య ఎవరు? నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఎవరు తెలీదు. నా కట్లు విప్పండి. ఆపో! ఆర్య ఎవరో తెలియకుండానే అతని ఇంట్లో ఉంటున్నావా? నేను నేను నాకు షెల్టర్ ఇచ్చిన ఆయన పేరు ఆర్యనా? నిజంగా నాకు తెలీదండి. నాకేం గుర్తులేదు. పోనీ నేనెవరో ఏంటో తెలిస్తే చెప్పండి. హెల్ప్ మీ ప్లీజ్. తనకి మెమరీ లాస్ ప్రాబ్లం ఉందని నిజంగా అనిపిస్తుంది. ఏమో వశిష్ఠ, అను ఇన్సిడెంట్ తర్వాత ఎవరిని నమ్మాలన్నా అనుమానంగా ఉంది. పైగా ఆర్యవర్ధన్ ఎత్తుగడలు మన అంచునా కందవు. మేబీ ఇదంతా తన ట్రాపే అయి ఉండొచ్చు, చెప్పలేం. మరిప్పుడు ఏం చేద్దాం చెప్పమ్మా. నువ్వు చెప్పినట్టు తన గురించి తెలియాలంటే ఆ డైరీ దొరకాలి. దానికంటే ముందు అసలు ఆ డైరీ ఉందో లేదో, అది కూడా నాటకమేమో అని తెలియాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చెయ్యాలమ్మా? దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆర్యవర్ధన్ ఇంటి దగ్గర కాకుండా వేరే ఎక్కడైనా దూరంగా వదిలేసి సైలెంట్ గా ఫాలో చేయి. దీనికి నిజంగా మెమరీ లాస్ ఉంటే మాత్రం పిచ్చి దానిలా ఎక్కడికెళ్లాలో ఏంటో తెలియక అక్కడే ఉండి విలవిల్లాడిపోతుంది. అదే జరిగితే ఆ తర్వాత ఏం చెయ్యాలో డిసైడ్ చేద్దాం. అలా కాకుండా అది నేరుగా ఆర్యవర్ధన్ ఇంటి దారి పట్టిందో అప్పుడు దాని అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది చేద్దాం. సరేనమ్మా. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ సేవ్ మీ. ప్లీజ్ అండి, ప్లీజ్ నా కట్లు విప్పండి. ప్లీజ్ మ్యామ్, హెల్ప్ మీ. థ్యాంక్ యూ. నన్ను సేవ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నాకు చాలా హెల్ప్ చేశారు. తనతో వెళ్ళు. నిన్నెక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తాడు. అవునా? థ్యాంక్ యూ అండి. మీరు చాలా హెల్ప్ చేశారు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. రండి.
వెళ్ళు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అర్చన చేయించండి పంతులు గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. వశిష్ఠ గోత్రం, ఆర్యవర్ధన్, అనురాధ. ఓం వశిష్ఠగోత్రోద్భవస్య ఆర్యవర్ధనామధేస్య అనురాధానామధేస్య సహ కుటుంబానాం. అమ్మా దుర్గామాత, మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక కష్టం పడుతూనే ఉంది. ఎందుకు తల్లి దానికి ఇన్ని పరీక్షలు పెడుతుండవు? మా అమ్మాయి జీవితంలో ఎట్లాంటి కష్టాలు రాకుండా అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉండేలా నువ్వే కాపాడు. అమ్మ తల్లి, మా బుజ్జమ్మ తన సంతోషం కంటే ఎదుటివాళ్ళ సంతోషమే ఎక్కువగా కోరుకుంటుంది. తన అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. తన మంచితనం తన శత్రువు కాకుండా చూడు తల్లి. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని తనకివ్వమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. ఏందమ్మే నువ్విక్కడేం చేస్తుండావు? నేను మీకు తెలుసా? నిన్ను మా అల్లుడు గారింట్లో చూసామమ్మా. మీ అల్లుడు గారా? ఆయనెవరు? అదేందమ్మే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని మర్చిపోయి ఉండవా? పద్దు, తన గురించి తెలుసు కదా. ఉండు, నేను చెప్తాను తనకి. అదేనమ్మా, నిన్ను ఇంటికి తీసుకెళ్లి షెల్టర్ ఇచ్చారు, హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఆర్యవర్ధన్ గారు, ఆయన ఇంట్లోనే నువ్వు ఉన్నది. ఆర్యవర్ధన్, ఈ పేరు ఇంతకు ముందే విన్నాను. ఎప్పుడు విన్నాను? ఇదేంది సుబ్బు, ఈ అమ్మే మరీ వింతగా ప్రవర్తిస్తుండదే. ఎంత గుర్తు చేసినా కూడా గుర్తురాదేమి ఈ అమ్మీకే? మీరెవరో ఆర్యవర్ధన్ గారు అంటున్నారు. ఆయన మీకు తెలుసా? నేను ఆయన ఇంట్లో ఎందుకున్నాను? ఆయనకి నాకు ఏంటి సంబంధం? ఇదిగో పిల్ల, బాగా ఇను. ఆర్యవర్ధన్ గారు మా అమ్మికి భర్త, అంటే మాకు అల్లుడు గారు. నువ్వు ఏదో రోడ్లో ఎదురు పడితే నీ పరిస్థితి చూసి జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతే. నీకు ఆయనకి ఏ సంబంధము లేదు. అవునా? నేను అక్కడ ఉంటానని మీకెలా తెలుసు? ఇంత వివరంగా చెప్పా కూడా మళ్ళీ తలతిక్క ప్రశ్నలు వేస్తుంది సుబ్బు. నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు ఉండు. అది కదమ్మా, నిన్న మా అమ్మాయి కోసం వచ్చినప్పుడు నిన్ను వాళ్ళ ఇంట్లో చూసాం. మీ అమ్మాయి అంటే? అయ్యో, ఆర్యవర్ధన్ గారి భార్య మా అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, ఏమనుకోకండి. నేనున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలన్నా భయంగా ఉంది. కానీ ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి నాది. అందుకే గుర్తు చేసుకోవడానికి వివరాలు అడుగుతున్నాను. మీరు నిజంగా నన్ను అక్కడ చూసుంటే నన్ను అక్కడికి తీసుకెళ్తారా? మీరు చెప్పేది నిజమే కదండి? సుబ్బు, ఈ అమ్మాయి మనల్ని నమ్మడానికి అనుమానిస్తుండదు గాని అమ్మీ గాని ఆర్యసారి గాని మాట్లాడితే గుర్తుపట్టుద్దేమో. ఒకసారి అమ్మీకి ఫోన్ చెయ్యి. చెప్పార్యా. ఏమైందంటే అతని గురించి ఏమైనా తెలిసిందా? ఎస్ ఆర్య, అడ్రస్ దొరికింది. వాడి దగ్గరికి వెళ్తున్నాను. ఎలాగైనా సరే వాడిని పట్టుకొని డైరెక్ట్ గా ఆఫీస్కి తీసుకొస్తాను. వెరీ గుడ్ సండే, మేక్ ఇట్ ఫాస్ట్. ఎందుకంటే తన విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. సో గెట్ హిమ్ క్విక్లీ. షూర్ ఆర్య, ఆ బ్యాగ్ కొట్టేసిన వాడిని నీ ముందు విత్ ఇన్ ద టైం నిలబెడతాను. ఓకే. తన విషయంలో సార్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? దేనికి? రాజనందనిలా ఉన్న తన రూపమే కారణమా?
అసలు అను ఆర్య జీవితాల్లో ఇలాంటి అనుకోని మలుపులు ఎందుకొస్తున్నాయి? రాజనందిని రూపంలో అమ్మాయి రావడం ఏంటి? వచ్చినట్టే వచ్చి లేనిపోని ప్రశ్నలు తలెత్తేలా చేసి వెళ్ళిపోవడం ఏంటి? అసలేం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. తడబడకండి. అసలే మీకు అబద్ధం చెప్పడం రాదు. ఈజీగా దొరికిపోతారు. మాన్సి, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. సుబ్బగారు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. నా మాట దాటి మీరు ఆ ఇంటి గడప తొక్కకూడదు. మీరు ఎంత దూరంగా ఉంటే మీ కూతురు అంత క్షేమంగా ఉంటుంది. పర్వాలేదులేండి మేడం, మేం బయలుదేరుతాం. అదేంటి సుబ్బు గారు, ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతానంటారేంటి? రండి. మీరంతా ఏదో హడావుడిలో ఉన్నట్టున్నారు. ఇంకోసారి వస్తాంలేండి. హడావిడేం లేదు బాబాయ్ గారు. రాణి కనిపించడం లేదని మేమంతా కంగారు పడుతూ ఉన్నాం. ఇంతలో మీరే తీసుకొచ్చారు. అవును, ఇంతకీ తను మీకు ఎక్కడ కనిపించింది? మేము గుళ్ళో ఉంటే అక్కడ కనిపించింది మేడం. ఎక్కడికి వెళ్లాలో తెలియక కంగారు పడుతుంటే తీసుకొచ్చాం. అలాగా. చూసారా తనకి మనందరితో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. లేదంటే లక్కీగా తను మీకు ఎదురుపడ్డమేంటి చెప్పండి? దాన్నే తలరాత అంటారు. ఎవరు ఎప్పుడు ఎవరికి ఎలా ఎదురుపడతారో, ఎవరి జీవితంలోకి ఎలా వస్తారో ఎవ్వరికీ తెలీదు. సరేనండి, మేము వెళ్ళొస్తాము. సుబ్బగారు, మీరిలా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే మాన్సి చెప్తున్న మీ భయం నిజం అనుకోవాల్సి వస్తుంది. అవునమ్మా, నేను తనని ఫాలో చేసి డీప్గా అబ్జర్వ్ చేశాను. అసలు తనకి ఏమీ గుర్తుండడం లేదు. ఏ విషయాన్ని ఎప్పుడు మర్చిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. అదంతా నిజమేనా? లేదంటే యాక్టింగ్ కూడా కావచ్చు కదా వశిష్ఠ? నాకైతే తనది నటన అనిపించలేదమ్మా. నేను తనని గుడి దగ్గర వదిలేసిన దగ్గర నుండి కూడా తను ఎక్కడికెళ్లాలో ఎక్కడున్నానో కూడా తెలియని అయోమయంలోనే ఉంది. ఏమో వశిష్ఠ, అలా అనుకుని నువ్వు నీ రాజీ అని నమ్మి దాని బుట్టలో పడిపోయాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని నమ్మాలంటే కూడా అనుమానంగా ఉంది. లేదమ్మా, నేను చూసినంత వరకు తన ఇంటి నుండి తప్పిపోయిన చిన్నపిల్లలు ఎంత అయోమయంగా ఉంటారో అంతే కన్ఫ్యూజన్గా, భయంగా కనిపించింది. ఎవరిని సహాయం అడిగే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే సహాయం అడగాలన్నా తను ఎవరో ఎక్కడికెళ్లాలో చెప్పాలి. అసలు తన గురించి తనకు తెలిస్తే కదా వివరాలు చెప్పి సహాయం అడగడానికి. సమయానికి అను వాళ్ల అమ్మా నాన్నలు గుర్తుపట్టి తీసుకెళ్లి ఆర్యవర్ధన్కి అప్పగించారు కాబట్టి సరిపోయింది. క్షమించండి సార్, ఏదో పొట్టకుటి కోసం కక్కుర్తి పడ్డాను. వదిలేయండి సార్. ఎక్కడి నుంచో వచ్చింది,
ఈ ఊరు కాదులే అని చిన్న ధైర్యంతో దొంగతనం చేశాను సార్. మీలాంటి పెద్దోళ్ళని తెలిస్తే ఇంత ధైర్యం చేయకపోయేవాడు సార్. దొంగతనం చేయడమే తప్పు, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటా? యూజ్లెస్ ఫెలో. జెండే, వెయిట్ ఎ మినిట్. చూడు మిస్టర్, తాను క్యాబ్లో ఎక్కాక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుసా నీకు? లైక్ క్యాజువల్గా మాట్లాడడంలో గాని, లేదా తనేదైనా ఎవరికైనా కన్వే చేయడం, లేదంటే ఏదైనా ఫోన్ మాట్లాడడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. తన గురించి ఏమైనా చెప్పగలవా? చెప్పో. ఊరి పేరు తెలియదు కాని సార్, ఆ మేడం ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు సార్. ఏదో డైరీ అని, విలువైనదని, ఇంకా యా, ఇప్పుడే క్యాబ్ లో స్టార్ట్ అయ్యాను. ఎస్ ఆ అడ్రస్ కి వెళ్తున్నాను. మర్చిపోతానని తెలిసే మొబైల్లో సేవ్ చేసుకుని క్యాబ్ ఎక్కగానే అడ్రస్ చెప్పేశాను. అవునా, మర్చిపోయాను. పర్లేదు, డైరీలో రాసుకున్నాను కదా. చూస్తే గుర్తొచ్చేస్తుంది. ఇదే నా గైడ్. ఆ అడ్రస్ లో దిగగానే నేను డైరీ చెక్ చేసుకుని నాకు కావలసిన వాళ్ళెవరో, నేను కలవబోయేది నా కుటుంబాన్నేనా అని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని కూడా కలుస్తాను. ఆయన కోసమే కదా నా ఈ జర్నీ. ఉండు, మళ్ళీ కాసేపట్లో మర్చిపోతాను. ముందు నన్ను అక్కడికి వెళ్ళని, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా వాల్యుబుల్ అని నాకు తెలుసు. ఓకే, నేను అక్కడికి రీచ్ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. డ్రైవర్, నేను చెప్పిన అడ్రస్ దగ్గరలో ఉంది అనగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. చూడబోతే తను ఈ సిటీకి కొత్తగా ఉన్నట్టుందే. పైగా బ్యాగ్లో కూడా ఏదో వాల్యుబుల్ థింగ్ కూడా ఉన్నట్టుందే. ఫోన్ కూడా పగిలిపోయిందని చెప్తున్నాడు. మరి తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇంకా మనకున్న ఆప్షన్ ఒక్కటే సండే. ఏంటి ఆర్య అది? ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేయడం. తను క్యాబ్ ఎక్కిన టైంని బట్టి అంతకుముందు ల్యాండ్ అయిన ఫ్లైట్ వివరాలు కనుక్కుంటే తను ఏ ఫ్లైట్ కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుందేమో. చెయ్యొచ్చు, బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఆర్య. పర్మిషన్ తీసుకోవాలి. పైగా మనం ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయాలి కాబట్టి మనం అక్కడి వరకు వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డాక్టరే అంటావా? ఎస్ ఆర్య. ఇందాక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. తన రిపోర్ట్స్ కూడా వచ్చాయంట. సో మనం వెళ్ళి డాక్టర్ని కలిస్తే తన కండిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఫైన్. డైరీ కూడా మిస్ అయింది కాబట్టి. ఓ, అంటే తనకేదన్నా ట్రీట్మెంట్ ఇస్తే దాని ద్వారా తను రికవరీ అయ్యి తన డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తాయనే హోప్ కావచ్చు. అంతే కదా? ఎస్ మాన్సి. ఓకే ఓకే నీరజ్, నువ్వు వర్క్ చేసుకో. మోమిన్ లాకి నేను చెప్తానులే. బాయ్ బాయ్. సారీ మోమిన్ లా,
ఆ అమ్మాయి డైరీ దొరకలేదంట. డాక్టర్తో మాట్లాడడానికి బ్రోయిన్లా జెండే హాస్పిటల్కి వెళ్లారంట. అంతా విన్నానులే మానసి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి మోమిన్లా. తను ఎవరో ఏంటో తెలియకపోయినంత మాత్రాన ఏమైంది? మనకి కావలసిన మనిషి రూపంలో ఉన్నప్పుడు మన మనిషి అనుకుంటే సరిపోతుంది. మానసి, నా ఉద్దేశం మన మనిషి అనుకుని సహాయం చేస్తే సరిపోతుంది అని. మన మనిషి అయినా కాకపోయినా బ్రోయిన్ల షెల్టర్ ఇచ్చాక మన రెస్పాన్సిబిలిటీ అనుకుని సర్దుకుపోదాం మోమిన్లా. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే తను ఫేస్ చేస్తున్న మెమరీ లాస్ ప్రాబ్లం రీసెంట్గా వచ్చిందైతే మాత్రం కాదు. ఐ గెస్ దాదాపు 10 to 15 years పైనుంచే తను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. 10-15 years? It's very long time, doctor. Of course. ఇది చాలా రేర్ కేస్. జనరల్గా మనం కొంతమంది లాంగ్ పీరియడ్ కోమాలో ఉండడం లాంటివి గమనిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి మెమరీ లాస్ కేసెస్ చాలా అరుదు. దట్టు ఈ అమ్మాయి ఉన్న కండిషన్ వెరీ వెరీ రేర్ అనే చెప్పాలి. మీరు అల్జీమర్స్ గురించి వినే ఉంటారు. ఎస్ డాక్టర్. అది స్టేజెస్ వైజ్గా మెదడు పనితీరుని క్షీణింపజేస్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో చాలా చిన్న విషయాలు కూడా కంప్లీట్గా ఇతరుల మీద డిపెండ్ అయ్యేంత పీకి కూడా వెళ్తుంది. అంటే తను నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అల్జీమర్స్, బట్ తను ఇన్ని ఇయర్స్గా ఈ ప్రాబ్లంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంటే తను ఖచ్చితంగా అడ్వాన్స్ ట్రీట్మెంటే తీసుకుని ఉంటుంది. దట్టు తనకి తన గురించి తెలుసుకోవాలనే తపన కూడా ఎక్కువగానే ఉండుండాలి. లేకపోతే మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు ఇంత స్ట్రాంగ్గా, చూడ్డానికి ఇంత నార్మల్గా కూడా అనిపించరు. ఇప్పుడు తన ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి డాక్టర్? ఇప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇచ్చే ముందుగా అసలు తనకి ప్రాబ్లం దేని వల్ల వచ్చిందో తెలియాలి. ఐ మీన్, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా లేక భయంకరమైన షాక్కి గురి కావడం జరిగిందా తెలియాలి. అసలు తన బేసిక్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ లో తను ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంది అనేది తెలిస్తే గానీ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయలేం. కానీ ఎలా డాక్టర్? తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియవు. అన్ఫార్చునేట్లీ తనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్న డైరీ కూడా దొరకలేదు. నో ప్రాబ్లం ఆర్యవర్ధన్ గారు. అయినా మీ ప్రేమకి ఏ దిష్టి తగిలిందో ఏమో, ఒకదాని తర్వాత ఒకటి ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడొచ్చిన సమస్య యాదృచ్ఛికంగానే జరిగిందనుకున్నా దానివల్ల నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మా భయమమ్మా. మీకు ఆ భయం అక్కర్లేదు నాన్న. ఆర్య సార్ మీద నాకు నమ్మకం ఉంది. నేను బాధపడే పరిస్థితి ఆయన ఎప్పటికీ తీసుకురారు. అయ్యో, ఆర్య సార్ మీద నమ్మకం లేక నేను ఇలా చెప్పటం లేదమ్మా. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో ఎవరో ఒకరి వల్ల అభిప్రాయ భేదాలు రావడం అనేది మామూలే. కానీ మీ కుటుంబానికి సంబంధం లేని మూడో వ్యక్తి వల్ల మీ మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం అమ్మా. అయినా అమ్మే,
నీ కర్మ కాకపోతే ఆ అమ్మి ఎవరో అచ్చ రాజనందిని గారిలానే ఉండడమేంది? వచ్చి వచ్చి మీకే ఎదురు పట్టమేంది? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవడమేంది? మీ భయం నాకు అర్థమైందమ్మా. తన రూపం రాజనందిని గారిలా ఉంది కానీ తను రాజనందిని కాదు. కాదు అని తెలిసిన మా భయాలు మాకుంటాయి కదా బుజ్జమ్మ. మనసుకు దగ్గరైన రూపం కళ్ల ముందు కనిపిస్తుంటే మనసు చంచలం కావచ్చు. నాన్న, ఇది ఆర్య సార్ మీద అనుమానంతో చెప్పట్లేదమ్మా. నీ జీవితం పట్ల జాగ్రత్తతో చెప్తున్నాం. ఆర్య సార్ నీ మనసు బాధ పెట్టే పని ఏదీ చేయరు, నిజమే. కానీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారే అవకాశం మాత్రం ఉందమ్మా. అమ్మి, అసలే నీకు మీ నాన్నకు మళ్ళీ అతి మంచితనం ఎక్కువ. ఆ మంచితనం వల్ల మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నీకు తెలుసు కదమ్మే. అదే మంచితనం నీ జీవితానికి కూడా సమస్యగా మారకుండా జాగ్రత్త పడమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.